తెలంగాణ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాలను తెచ్చామని, ఇది కాంగ్రెస్ గొప్పతనమని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్మూర్లో నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల కళ నెరవేర్చామన్నారు. రానున్న రోజుల్లో అగ్రికల్చర్ కళాశాలను లింబాద్రిగుట్టలో అధునాతన గెస్ట్ హౌస్ నిర్మిస్తామన్నారు. తాను కేసీఆర్ కు రాసిన లేఖను కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలే లీక్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. లీక్ చేసిన వారిని గుర్తించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అభిప్రాయ భేదాలే తప్ప నాకు పార్టీతో సమస్యలు లేవన్నారు. కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేంద్రం అనేక నిబంధనలతో కొర్రీలు వేస్తుంది. ఒక్కో ఇంటికి గ్రామాల్లో 72,000, పట్టణాల్లో 1,52,000 ఇస్తుంది. కానీ మేము 5 లక్షలు ఇస్తున్నాం. కేంద్ర సూచనతో చేపట్టిన రిజర్వే తుది దశలో ఉందన్నారు. 4,000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల మనసులను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీని అనుసరించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అన్నారు. జిల్లాలో జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అంటే కడుపు నిండా అన్నం పెట్టే పార్టీ అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆర్మూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను 18 నెలల్లో విజయవంతంగా అమలు చేసిందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఈ 5 ఏళ్లలో సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో మా ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందన్నారు. పైకి తాను ఒంటరిగా కనిపిస్తున్నా తన వెనుక తెలంగాణ ప్రజలంతా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నా బలం ఇప్పుడు కనబడకపోవచ్చు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రజల పక్షాన నిలబడి పోరాడిన వాళ్లను ఆదుకున్న చరిత్ర రాష్ట్ర ప్రజలది. నన్ను కూడా ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం ఆర్మూర్లో నిర్వహించిన జనహిత పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో లబ్ధిదారులకు అందుతున్న ఫలాలను తెలుసుకునేందుకు జనహిత పాదయాత్రను చేపట్టామన్నారు.